ఇష్యూస్ గురించి మాట్లాడదాం. అనలిస్ట్ ఎంజీ రావు గారు మనతో జాయిన్ అయ్యారు. ఎంజీ రావు గారు నమస్తే. రష్యా అమెరికాల మధ్య ఉద్రిక్తతలు క్రమక్రమంగా పెరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే రష్యా సమీప జలాల్లోకి సబ్మెరైన్లు పంపుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ప్రకటనపై రష్యా కూడా చాలా అగ్రెసివ్గా ఘాటుగా రెస్పాండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అణ్వాయుధ ప్రయోగానికి వెనుకాడం అని చెప్పి రష్యా ఇప్పటికే ఒక సంకేతం కూడా ఇచ్చేసింది. అమెరికా రష్యాలు ఒకదానితో ఒకటి అణుయుద్ధం అంటూ కూడా బెదిరించుకుంటూ ఉన్న పరిస్థితి. ఎంజీ రావు గారు, ఒకవేళ అదే నిజమైతే అణుయుద్ధమే వస్తే ఈ ప్రపంచం అంతం ఖాయం. అది ఒక్క రోజులో కాదు, ఒక్క గంటలో. సో అణుయుద్ధం ఈ రెండు దేశాల మధ్య వస్తే ఈ భూ అంతానికి దారితీసే పరిణామాలు ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రపంచంలో 92% అణ్వాయుధాలు కలిగిన దేశాలు అమెరికా, రష్యాలు. రష్యా దగ్గర సుమారు 5,900 అణ్వాయుధాలు ఉంటే అమెరికా దగ్గర 5,000 అణ్వాయుధాలు ఉన్నాయి. అకార్డింగ్ టు స్టాక్హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏంటంటే ఈ అణు వార్హెడ్లో 92 నుంచి 95% వరకు రష్యా, అమెరికాల దగ్గరే ఉన్నాయి. తర్వాత ప్రపంచంలో అత్యాధునిక మిసైల్స్ ఒకదాని మీద ఒకటి ప్రయోగించేవి రష్యా దగ్గర, ఇటు అమెరికా దగ్గర ఉన్నాయి. రష్యా దగ్గర ఉండేవి ఈ బోల్గరాడో లాంటి సబ్మెరైన్, న్యూక్లియర్ సబ్మెరైన్ నుంచి, అదేవిధంగా సాతాన్, RS-24, RS-28 లాంటి మిసైల్స్ ప్రపంచాన్ని అంతం చేస్తాయి. ఫ్రాన్స్ లాంటివే భూపటం మీద లేకుండా ఒకే ఒక మిసైల్ అంతం చేయగలదు. అటు అమెరికా దగ్గర మైన్యూట్ మ్యాన్ అని ఉన్నాయి. ఇటు రష్యా దగ్గర 3 వాయు రక్షణ వ్యవస్థలు అన్నీ ఉంటాయండి. నౌకాదళ వ్యవస్థలు ఉంటాయి, అంటే సీ ద్వారా, ల్యాండ్ ద్వారా, ఎయిర్ ద్వారా. అటువైపు అమెరికా దగ్గర కూడా అలా ఉంటాయి. అంటే ప్రపంచంలో మిలిటరీ శక్తులు ఎవరంటే అటు అమెరికా, ఇటు రష్యాలు. ఈ రెండింటి మధ్య అణుయుద్ధం వస్తే ప్రపంచం ఎంత టైంలో అంతమవుద్దంటే కొన్ని నిమిషాల వ్యవధిలో. అంటే అమెరికా అణ్వాయుధాలు ఇటు లేస్తే ప్రపంచం పటంలో రష్యా అణ్వాయుధాలు ఇటు లేస్తాయి. అంటే 2 అణ్వాయుధాలు ఒకేసారి 2 ల్యాండ్ల మీద పడతాయి. అది ఒకటి అడుగుతారు. రష్యా అణ్వాయుధాలు పైకి లెగ్గానే వెంటనే అక్కడ సెన్సార్స్, శాటిలైట్ ద్వారా అమెరికా తెలిసి అమెరికా కూడా ప్రతిస్పందిస్తుంది. రెండింటి మీద ఒకేసారి అణ్వాయుధాలు ఇలా వచ్చి పడతాయి అన్నమాట. అంటే ఏంటి, ప్రపంచం రష్యా, అమెరికా అంటే సుమారు 17 లక్షల చదరపు కిలోమీటర్లు, 9 లక్షల చదరపు కిలోమీటర్లతో అటు ఉత్తర అమెరికా, ఇటు యురేషియాలు ఇవి ఉంటాయి. వీటి అంతం అంటే ప్రపంచ పటంలో సగం పోయినట్టేనండి. అంటే వెంటనే అమెరికా సిటీలు, ఇటు రష్యా సిటీలు సైమిల్టేనియస్గా పోతాయి. అమెరికా, రష్యాల మధ్య అణుయుద్ధం అంటే ఆ పరిణామాలు నేను నోటుతో కూడా చెప్పలేని అంత దారుణమైన, బీభత్సం, భయానక పరిస్థితులను ప్రపంచంలో క్రియేట్ చేస్తారు. ఎలా ఉంటాయంటే కేవలం 1 నుండి 30 నిమిషాల వ్యవధిలోనే ప్రపంచం అంతమవుతుంది. భూప్రళయం, భూమి మీద యుగాంతమే. దాన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో డూమ్స్ డే అంటారండి. సింపుల్ అంతే. అణ్వాయుధాలు అంటే ఇంకా ఏమీ మిగలదు. అణ్వాయుధం పేలింది అంటే ఒక రకంగా చెప్పాలంటే హిరోషిమా, నాగసాకి మీద అణ్వస్త్రం పేలడం మనం చూడాలన్నమాట. అప్పుడు ఐన్స్టీన్ బతికే ఉన్నారు, మహాత్మా గాంధీ బతికే ఉన్నారు. ప్రపంచంలో అపాస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్ మహాత్మా గాంధీ బతుకున్నారు. అణ్వాయుధం తయారు చేసిన న్యూక్లియర్ సైంటిస్టులు ఐన్స్టీన్ భయపడిపోయారంట. ఐన్స్టీన్ ఒక వేదాంతిగా మారిపోతాడు, వైరాగ్యంకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే హిరోషిమా మీద బాంబు పేలిన విధానం చూస్తే ఇప్పుడు వినాశనం అందరికీ అర్థమవుద్దండి. హిరోషిమా, నాగసాకి మీద ఇప్పుడు ఈ ఆగస్టు నెలలో 9 మనం రాబోతున్నాయి డేట్లు. ఈరోజు ఒక అణ్వాస్త్రాన్ని ప్రయోగించగానే హిరోషిమా పట్టణంలో అక్కడున్న 90,000 మంది ప్రజలు చనిపోయారు అంటారు. అది చనిపోవడం కాదండి, అది అణ్వాయుధం పడగానే సూర్యుడు ఉపరితలం మీద ఉండే 1,000,000 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతను ప్రొడ్యూస్ చేయగానే అక్కడ మానవులు ఎముకలతో సహా ఆవిరైపోయారు అనాలన్నమాట. మరణించారు అని అనకూడదు. న్యూక్లియర్ బాంబు పెలితే మన ఎముకలు ఎంత వేడిలోనైనా కరగవు కదా. న్యూక్లియర్ బాంబు పెలితే ఆ వేడికి మానవుడు ఆవిరైపోతాడు. ఒక ఆర్ద్ర కర్పూరాన్ని దేవుడి దగ్గర క్యాంపర్ వెలిగిస్తాం. ఆర్ద్ర కర్పూరం ఒక ప్లేట్ మీద పెట్టి వెలిగించగానే ఆర్ద్రకర్పూరం మండిపోయిన తర్వాత కింద ఒక మచ్చ పడుతుంది, దాన్ని ఇంప్రింట్ అంటాం అనమాట. అలాగే మానవులు ఆవిరైన తర్వాత కింద భూమి మీద బొమ్మలు కనపడినాయి అంట, అంతే. దట్ ఈజ్ వాట్ ది హిరోషిమా, ద హ్యూజ్ అన్ఇమాజినబుల్ డిస్ట్రక్షన్ అనమాట. ఇలాంటివి 6,000 రెట్లు నుంచి 10,000 రెట్లు ఆటం బాంబులు హిరోషిమా బాంబు కంటే తయారై ఉన్నాయి. 6,000, 5,000 వాటిని ప్రయోగించే ఉన్నాయి. భూమి, వాయు అన్ని రక్షణ. అంటే అమెరికా రక్షణ వ్యవస్థను అమెరికా రక్షణ వ్యవస్థను రష్యా నాశనం చేయలేదు, రష్యా రక్షణ వ్యవస్థను అమెరికా నాశనం చేయలేదు. కానీ ఒకటికొకటి పేల్చుకుని చచ్చిపోతాయి అన్నమాట. అది ఆ వినాశనం వల్ల 1 నుండి 30 నిమిషాల వ్యవధిలో అమెరికా, రష్యాలు ఎండ్ అయిపోతాయి. ఇక ఎవ్వరూ బతికుండరు. ఒక సిటీ కూడా, ద గ్రేటెస్ట్ సిటీస్, సివిలైజేషన్లు ఎండ్ అయిపోతాయి. ద సివిలైజేషన్ ఎండ్ అంటారు.
నాగరికతలు ఎండ్ అవుతాయి. అమెరికా రష్యాల మీద ఇటు 100 బాంబులు ఇటు 100 బాంబులు అంటే 200 పేలగానే ఆ అణ్వస్త్రాల నుండి వచ్చే ధూళి ఇవి రేడియేషను ప్రపంచమంతా విస్తరిస్తాయి భూమి. ఎందుకంటే ప్రపంచంలో మానవుడు భూమి మీద బిర్లు ఉంటాయి, కానీ గాలి కొండ ఆ గాలి అన్నీ తీసుకెళ్తాయి. జెట్ స్ట్రీమ్ ద్వారా ఇటు అమెరికా నుంచి యూరోప్కి వస్తాయి, యూరోప్ నుంచి యురేషియాకి వస్తాయి, మాన్సూన్స్ ఈ గాలి వస్తాయి అన్నమాట. ఈ గాలుల వల్ల ప్రపంచం అంతా సూర్యరశ్మి ఆగిపోయి న్యూక్లియర్ సమ్మర్ వచ్చి ప్రపంచ జనాభా అమెరికా రష్యాల మీద యుద్ధం జరిగితే ప్రపంచ జనాభా మొత్తం చనిపోవడానికి 800 కోట్లు, మొత్తం చనిపోవడానికి పట్టే కాలం 3 నుంచి 6 నెలల వ్యవధి. అంటే భూమి ఒక రకంగా మార్స్ కింద మారిపోతుంది. అంటే భూమి మానవులు లేని మార్స్ ఇంకో గ్రహం కింద మారిపోతుంది అనమాట. అంత భయంకరమైన అణుయుద్ధాన్ని ఇటు పుతిన్ ఏదో ట్రంప్ చాలా ఈజీగా చెప్పేస్తున్నారన్నమాట. అణుయుద్ధం రెడీ దారుణంగా ట్రూత్ సోషల్లో పెడుతున్నారు. వాళ్ళు మానవులు అనుకోవాలో ఏమనుకోవాలో తెలియదు. అందుకనే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక రకంగా అమెరికా మనకి మంచి చేసింది. ఏమంటారు అంటే అణ్వస్త్రం పేలిసి దాని వినాశనం ఎలా ఉంటుందని ప్రపంచానికి రుచి చూపించింది. అందుకే భయపడిపోతారు. ఈవెన్ కిమ్ జాంగ్ ఉన్ లాంటోడు కూడా నిద్రపట్టదు. వాళ్ళ కూతురు ఉంది కదా, ఆయనకు కూడా భయపడిపోతారన్నమాట. అంత భయంకర వినాశనం రాకూడదు. అణ్వాయుధాలు ఒక రకంగా చెప్పాలంటే అమెరికాకు 30,000 అణ్వాయుధాలు, రష్యాకి 50,000 అణ్వాయుధాలు, దాన్ని తగ్గించుకుని 5,000 చేశారు. అన్నెందుకు, ఇప్పటికే రష్యా అమెరికా దగ్గర ఉన్న అణ్వాయుధాలతో ఈ భూమిని 200 సార్లు నాశనం చేయాలి. ఇలాంటి భూముల్ని 200 భూములను నాశనం చేయొచ్చు. అంత అణ్వాయుధ శక్తి ఒకేసారి పేలుతుంది. అందుకనే అణ్వాయుధం అని మాట్లాడుతున్నారు పుతిన్ ట్రంప్ అంటే ఇద్దరిని అంటున్నానండి. పుతిన్ ట్రంప్ అణ్వాయుధ యుద్ధం అంటున్నారంటే వాళ్ళు మానవులు కాదు, మృగాల కంటే హీనం. మానవత్వాన్ని మర్చిపోయారు. ఈ భగవంతుడి సృష్టి 3 చూడండి, ఈ సృష్టి 5 బిలియన్ ఇయర్స్ అంటారు. ఈ 5 బిలియన్ ఇయర్స్ భూమి తయారు చేసుకుందనమాట. ఇంతటి ప్రకృతిని వాళ్ళు ఒక్క న్యూక్లియర్ వాళ్ళ దగ్గర సూట్ కేసులు ఉంటాయి. ఇటు అమెరికా అధ్యక్షుడు రష్యా అధ్యక్షుడి దగ్గర వాళ్ళ దగ్గర కోడ్ ఉంటుంది, అణుకోడు. ఇది ప్రయోగించడానికి వాళ్ళకి పట్టేది కొన్ని నిమిషాలు. ఈ నిమిషాల్లో ఇంతటి దైవ సృష్టి పాడైపోతుంది. అది ఈ అణుయుద్ధం. ఈ అణుయుద్ధం జరగకూడదని కోరుకుందాం. ఈ అణుయుద్ధం జరిగితే 1 నుండి 30 నిమిషాల వ్యవధిలో ప్రపంచంలో మానవాళి కాదు ఈ సృష్టి మొత్తం కూడా ఎండ్ అయిపోతుంది. అటువంటి యుద్ధానికి వాళ్ళు తెగదెంచుతున్నారు, అందుకే వణుకుతున్నారు. అసలు అణుయుద్ధం అంటే ఏంటో మీనింగ్ తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారండి అది.